హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ. ఏంటి పొద్దులి మార్నింగ్ ఏంటో తాగేస్తుంది అనుకుంటున్నారా అండి? ఇది తిప్పితే కషాయం అండి. ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేసింది కండి, వర్షాకాలం. ఈ వర్షాకాలంలోని ఎక్కువగా మనకి వైరల్ ఫీవర్లు, అలాగే విష జ్వరాలు, అలాగే దగ్గు, జలుబు, రొంప అన్ని గొంతు నొప్పులన్నీ ఉంటాయి కదండి. అట్లన్నిటికీ మనకి ఇలాంటి తిప్పితే కషాయం తాగితే చాలా మనకి మంచిగా ఇమ్యూనిటీగా పనిచేసి చాలా మట్టుగా మనకి అలాంటివి తగ్గుముఖం పడతాయండి. మనం ఇలా ఒక వారం రోజుల పాటు చక్కగా తీసుకుంటే ఈ కషాయం అన్నది మంచిగా హెల్త్కి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఈ తిప్పితేగాకులు శుభ్రంగా కడుక్కొని ఒక 5-6 ఆకులు అక్కడ పెట్టుకున్నానండి. అలాగే చిన్న అల్లం క్రష్ చేసి పెట్టుకున్నాను, జీలకర్ర, అలాగే సోపు, కొంచెం ధనియాలు, అలాగే కొంచెం పుదీనా, కొన్ని మిరియాలు అయితే తీసుకున్నానండి. మిరియాలు అయితే క్రష్ చేసుకున్నాను, ఆకులు కట్ చేసుకున్నానండి. అలాగే కొంచెం పుదీనా అయితే కూడా అలా చక్కగా కట్ చేసుకొని అన్నీ పెట్టుకున్నాను. ఈ లోపల మట్టి పాత్రలో వాటర్ పెట్టుకొని అవి మరుగుతున్నప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని మరుగుతున్నప్పుడు ఒక 2-3 నిమిషాలు మరగబెట్టుకుంటే మీడియం మంటలో పెట్టుకొని అందులో ఉన్న పోషకాలన్నీ వాటర్లోకి తిరిగి మనకి కషాయంగా అయితే తయారవుద్దండి. ఈ తిప్పతీగ కషాయం అయితే మనకి చాలా మంచిగా పనిచేసి ఇమ్యూనిటీ బూస్టర్గా ఉంటుందండి. చూసారు కదండి, దీన్ని ఇలా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు అయితే మరగబెట్టుకున్న తర్వాత అయితేనండి, ఇది నేను ఒక 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి. ఒక ముగ్గురికి వచ్చేలాగా అయితే మరగబెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మరుగుతూ ఉంటే మనకి బ్రౌన్ కలర్లో వస్తుంది వాటర్. ఒక 3-4 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీనిపైన మూత పెట్టాలండి. ఆ మూత పెడితే ఆ ఆవిరికి లోపల అంతా ఇవి మనకి వేడిదనానికి చక్కగా దాని లోపల ఉన్న ఆకుల్లోని, గింజదనాల్లోని అన్నిట్లో ఉన్న కషాయం అంతా దిగి మనకి కషాయంగా తయారవుద్దండి. గోరువెచ్చగా అయిన తర్వాతే తాగాలండి. ఏ కషాయం అయినా వేడివేడిగా తాగకూడదు. అలాగే మనకి కొంచెం టేస్ట్గా అనిపించాలంటే తేనె వేసుకోవచ్చండి, లేదా బెల్లం, తాటి బెల్లం ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. లేదంటే ఇది ఉత్తిగా ప్లెయిన్గా కూడా ఇలాగ నిమ్మరసం పిండుకొని అయినా కషాయం తాగివచ్చండి. ఏ కషాయమైనా ఇలా గోరువెచ్చగా ఉంటప్పుడు తీసుకుంటేనే బాగుంటుందండి. ఇలాగ స్టైనర్తో వడబెట్టుకొని కొంచెం నిమ్మరసం కూడా వేసి కలిపేసుకొని తాగితే మనకి గ్రీన్ టీ తాగితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. మంచి టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలాగ షుగరు, బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుందండి ఈ కషాయం అయితే. వెయిట్ లెస్ అవ్వడానికి కూడా మనకి సోపు, జీలకర్ర ఉన్నాయి కాబట్టి అది కూడా పనిచేస్తుందండి. వీడియోని ఇస్తే అందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.